ఏపీ అసెంబ్లీ సమావేశాలు రేపటి నుంచి జరగనున్నాయి. అసెంబ్లీ సమావేశాల వేళ ఇప్పటికే మంత్రులకు, ఎమ్మెల్యేలకు టెలికాన్ఫరెన్స్ ద్వారా సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఈసారి అసెంబ్లీ సమావేశాల్లో పలు అంశాలపై చర్చించనున్నారు. అందులో ప్రధానంగా మెగా డిఎస్సి, ఎల్నినోతో వర్షాభావం, తాగునీటి కొరత, బీసీ రిజర్వేషన్ల అంశం సహా పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించనున్నారు. తొలి రోజు అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఎల్నినోతో వర్షాభావం, తాగునీటి కొరతపై అసెంబ్లీలో చర్చించనున్నారు. ఎల్నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వ చర్యలపై చర్చించనున్నారు. రెండవ రోజు అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్లపై చర్చించబోతున్నారు. బీసీ రిజర్వేషన్లపై సభలో తీర్మానం లేదా బిల్లు ప్రవేశపెట్టే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మూడో రోజు వైసీపీ హయాంలో గ్రూప్ 1 నియామకాల్లో అక్రమాలపై చర్చిస్తారు. దీంతో పాటుగా శాంతి భద్రతల నిర్వహణ అంశంపై కూడా అసెంబ్లీలో చర్చించనున్నారు. నాలుగో రోజు సూపర్ 6 పథకాల అమలు, పెట్టుబడులపై చర్చ, గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న 2 ఎమ్మెల్సీ స్థానాలపై కేబినెట్లో చర్చిస్తారు. ఈసారి ఎమ్మెల్సీగా వర్ల రామయ్యకు ఛాన్స్ దక్కే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అలాగే రాయలసీమ నుంచి ఓ బీసీ నేతకు మరో స్థానం కేటాయించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఎమ్మెల్సీ అభ్యర్థులపై సీఎం చంద్రబాబు కసరత్తు చేయగా పేర్లు ప్రకటించడమే తరువాయిగా తెలుస్తోంది.